అర్ధరాత్రి 6గురిని పాశవికంగా హత్య చేశాడు. 2 కత్తులతో 2 వేర్వేరు ప్రాంతాల్లో కసికసిగా నరికేశాడు. నిత్యం ప్రేమిస్తున్నాను అంటూ చెప్పుకునే మైనర్ బాలికను, ఆమె కుటుంబ సభ్యులను మట్టుబెట్టాడు. చివరికి కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కూడా వదల్లేదు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో అర్ధరాత్రి వేళ జరిగిన 1/2 డజన్ హత్యలతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ సైకో కిల్లర్ని చంపేయాలని డిమాండ్ చేశారు. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది? రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఓ కిరాతకుడు దెయ్యం తిరిగినట్లు తిరిగాడు. ఓ మైనర్ బాలికను, ఆమె కుటుంబంలో 2 అడ్డంగా నరికేశాడు. అంతేకాదు, తన ఇంటికి వెళ్లి భార్యను, 2 పిల్లలను కత్తితో పొడిచి చంపేశాడు. మొత్తంగా అర్ధరాత్రి వేళ ఏకంగా 6గురిని కసితీరా కడతేర్చాడు. ఇంతకీ ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు అందరినీ బోచకోత కోశాడు? తెల్లారేసరికి వారి బ్రతుకులు తెల్లారిపోయాయి. ఊరంతా గాఢ నిద్రలో ఉండగా వారు శవాలై తేలారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ విగత జీవులయ్యారు. ఒక్కరు కాదు, 2 కాదు, ఇలా ఏకంగా 6గురిని చంపేశాడు ఓ కిరాతకుడు. అర్ధరాత్రి వేళ అరగంటలో మారణ హోమం సృష్టించాడు. అలా వచ్చాడు, ఇలా ఊచకోత కోసి వెళ్లిపోయాడు దుర్మార్గుడు. అత్యంత భయానకంగా జరిగిన ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో సంచలనం సృష్టించింది. రాత్రి 11 గంటల నుంచి 12 గంటలకు ఓ కిరాతకుడు కత్తులతో స్వైర విహారం చేశాడు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పార్వతీ రాజ్ కుమార్. ఇతడే ఆ సైకో కిల్లర్. శుక్రవారం రాత్రి 11 గంటలకు పక్కా ప్లాన్తో కారులో బయలుదేరాడు రాజ్ కుమార్. తొలుత నేరుగా తాను గతంలో ప్రేమించిన మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. షాబాద్ పిఆర్ స్టేడియం సమీపంలో ఉన్న మైనర్ బాలిక ఇంటి తలుపు కొట్టడంతో ఆమె నానమ్మ రుక్కమ్మ డోర్ తీసింది. మైనర్ బాలికతో మాట్లాడాలని అడిగాడు రాజ్ కుమార్. ఆమె వారిస్తున్న సమయంలోని బాలిక తల్లి, బాలిక 2 వచ్చారు. అయితే వారి ముందే బాలికను బయటకు లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో రాజ్ కుమార్ ను అడ్డుకునేందుకు రుక్కమ్మ, ఆమె కోడలు లక్ష్మి ప్రయత్నించారు. ఇంతలోనే కత్తి తీసిన రాజ్ కుమార్ 2పై దాడి చేశాడు. అక్కడికక్కడే వారిని చంపేశాడు. అనంతరం బాలికను ఇంటి నుంచి లాక్కెళ్లాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో బాలికను లాక్కెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అలా బాలికను బయటకు బలవంతంగా తీసుకువెళ్లిన రాజ్ కుమార్ కారులో ఎక్కించుకొని నేరుగా దైవాలగూడ అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం గొడవలో ఆమెపైన కత్తితో దాడి చేశాడు. గొంతు కోసేసి అత్యంత దారుణంగా చంపేశాడు. అక్కడి నుంచి బయలుదేరిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ నేరుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు. తలుపు కొట్టి భార్యను నిద్రలేపాడు. తలుపు తీయకుండానే ఈ టైంలో వచ్చావేంటని భార్య పార్వతి సరిత ప్రశ్నించింది. అయితే పిల్లల్ని చూసి వెళతానని ఆమెను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించాడు. భార్య తలుపు తీసిన వెంటనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగులు పెట్టింది. అయినా వదలకుండా వెంటాడి మరీ ఇంట్లోకి తీసుకువచ్చాడు. బెడ్పై పడేసి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న 2 ఏళ్లు 3 ఏళ్ల తన కన్న కొడుకులను సైతం వదల్లేదు కిరాతకుడు. కనీసం కన్న ప్రేమ కూడా లేకుండా 2 పిల్లలపైన కత్తితో దాడి చేసి చంపేశాడు రాజ్ కుమార్. అత్యంత దారుణంగా పిల్లల గొంతులు కోసేశాడు. కన్న తండ్రి చేతిలోని పాపం అభం శుభం తెలియని 2 పిల్లలు పరీక్షిత్, దైవిక్షిత్ ప్రాణాలు కోల్పోయారు. బెడ్ మీద రక్తపు మడుగులో పడి ఉన్న వారి డెడ్ బాడీలు చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. మరోవైపు ఇంట్లో భార్య, పిల్లలను హత్య చేసిన అనంతరం రాజ్ కుమార్ తాను వచ్చిన కారులో పారిపోయాడు. కారులో వెళుతూ అదే రాత్రి తన తండ్రికి ఫోన్ చేశాడు. మొత్తంగా 6గురిని హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ 6 హత్యల కోసం కిరాతకుడు రాజ్ కుమార్ ప్రీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పార్వతీ రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలికను వేధిస్తున్నాడని చెప్పి అత్యాచారం చేయబోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మే 26న అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. అయితే పోక్సో కేసులో జూలై 10న రాజ్ కుమార్ కు బెయిల్ వచ్చింది. అలా బెయిల్పై విడుదల కాగానే అందరి మీద కక్షతో రగిలిపోయాడు రాజ్ కుమార్. ఓ కారు, 2 కత్తులు ఏర్పాటు చేసుకుని అర్ధరాత్రి వేళ పక్కా ప్లాన్ ప్రకారం అరాచకానికి పాల్పడ్డాడు. 6గురిని అత్యంత దారుణంగా చంపేశాడు. మూకుమ్మడిగా 6గురిని చంపేసి పారిపోయిన సైకో కిల్లర్ రాజ్ కుమార్ కోసం ప్రస్తుతం పోలీసులు 10 బృందాలతో గాలిస్తున్నారు. అతని కోసం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు కర్ణాటకలోనూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడైనా రాజ్ కుమార్ కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
అంతేకాదు అతన్ని పట్టుకుని తమకు అప్పగించినా లేదా ఆచూకీ చెప్పినా 2 లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. 6 ప్రాణాలు పోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమా? రాజ్ కుమార్ కి బెయిల్ రాకుండా చేసి ఉంటే ఈ దారుణం జరిగేది కాదా? ప్రాణహాని ఉందని బాధితులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదా? కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై వేటు పడిందా? షాబాద్ లో సైకో కిల్లర్ ఉదంతం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. సమాచారం వచ్చిన తర్వాత 2 ఘటనా స్థలాల్లో పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. నిందితుడిని పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. 6 హత్యల కేసుకు సంబంధించి ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి కీలక విషయాలను వెల్లడించారు. రాత్రి హత్య జరిగిందని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 2 ప్రాంతాల్లో హత్యలు జరిగాయని పేర్కొన్నారు. మొదట షాబాద్లోని మైనర్ బాలిక ఇంటికి రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు రాజ్ కుమార్ వెళ్లాడని, అక్కడ మైనర్ బాలిక తల్లిని నానమ్మను హత్య చేశాడని చెప్పారు. ఆ తర్వాత మైనర్ బాలికను బలవంతంగా తీసుకుని వెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడని సిపి తరుణ్ జోషి తెలిపారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తన భార్య పిల్లలను చంపేశాడని పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నామని తెలిపారు. తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు. నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఇది ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మంచి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ వి విల్ సెండ్ హిమ్ ఫర్ ద రిమాండ్. 6 మేకలను కోళ్లను కోసేసిన తరహాలో అత్యంత దారుణంగా చంపేసిన రాజ్ కుమార్ ను అదే తరహాలో శిక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది. రాజ్ కుమార్ భార్య పార్వతి సరిత, ఆమె 2 పిల్లల మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గతంలోనూ రాజ్ కుమార్ సైకోలా ప్రవర్తించేవాడని అతని బావమరిది తెలిపారు. రాజ్ కుమార్ వల్ల తమ చెల్లెలు చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఇవాళ ఆమెను 2 పిల్లలను అత్యంత దారుణంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు రాజ్ కుమార్ ను అత్యంత కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం నైట్ వచ్చి చంపేసిండు, పోయిండు. ఆడ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పెద్ద అబ్బాయి నా దగ్గరనే ఉండే, నిన్న మొన్న 10 days నా దగ్గరనే ఉండే. ఈయన బెయిల్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి తోలుకొని వచ్చిండు. నేను డాడీ ఓన్ మామయ్య, నేను డాడీ ఓన్ కొడతాడని భయపడిండు ఆల్రెడీ. ఆ అబ్బాయి నా దగ్గర ఉన్నా ఉండిపోతుండే. ఇవన్నీ కథలు చేసుకుంటా మొత్తం ఇవన్నీ ఏంటి సార్, మొత్తం కోసి పడేసిండు. ఇంట్లో లోపల ఎవరిలో ఫ్యాన్ వేసిండు, మొత్తం అది వేసిండు, కూలర్ వేసిండు, ఫ్యాన్ వేసిండు. సౌండ్ బయటికి రాకుండా, లొల్లి పెట్టకుండా చిన్న పిల్లలు నిద్ర అట్లనే కోసేసిండు. మా చెల్లెలు మొత్తం అక్కడిక్కడ పట్టుకున్నట్టుంది, బాగా ఉరుకులన్నట్టు. వద్దు అని చెప్పి మొత్తం చిందరబందర అయిపోయినాయి. ఇంట్లో సామాన్లు మొత్తం కాళ్ళు ఒక దిక్కు, నెత్తి ఒక దిక్కు అయిపోయింది సార్. మరోవైపు రాజ్ కుమార్ ఇలా 6 అత్యంత పాశవికంగా చంపేయటం పట్ల పార్వతి సరిత నాన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ చంపేసిన తరహాలోని రాజ్ కుమార్ ను కూడా కత్తికో ఖండగా నరికేయాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేసిన రాజ్ కుమార్ కు మరణమే సరైన శిక్ష అని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన కూడా చావాలిగా. పాలు చీకే బాబుని మిమ్మల్ని 9 నెలలు మోసి కానీ మీకు పూటడు పాలిచ్చి గిషేకి గింత రక్తం వెళ్తే అయ్యో అని ఏడుస్తాం, బాధపడతాము. ఆ బాలు దాయే పాపని కడపలకు షాక్ వేడ్చిపోవడానికి నువ్వు కన్న కొడుకుగా గుడ్డుకి ఎట్లా ధరించింది బిడ్డ నీకు? నీ పుట్టగాలిందా అని మా ఊరోళ్ళందరూ వచ్చి గేటు తీసి డోర్లు తీసి నన్ను గుంజుకొని పోతే కల్లా ఏమున్నారు బిడ్డ, గొర్రెలు ఉండట్టున్నారు. గొర్రె పిల్లలు పారం కోడిని కోసి ఆడ వేసిండు. ఆయన ఎట్లా కోస్తారు? ఇప్పుడు ఇంతమంది జనాలు పిల్లలు ఉన్నారు. ఇది ఒకటి నిర్ణయం చేయాలి మీరు. ఇప్పుడు నా పొట్టకి ఎడవాపిండు. ఆ 3 క్షేమాల సరిగా ఈ క్షేమం కూడా పోవాలి. మరోవైపు షాబాద్ లో 6 హత్యలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వరుస హత్యలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అసలు అలాంటి నరహంతకునికి పోక్సో కేసులో బెయిల్ ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నించారు. అతన్ని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కేవలం షాబాద్ పోలీసుల నిర్లక్ష్యమే ఈ 6 హత్యలకు కారణమంటూ ఆరోపించారు. కిరాతకుడు రాజ్ కుమార్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పినా సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. కేసు పెట్టినా సరైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 హత్యలకు సిఐ ఎస్ఐలే కారణమని ఆరోపించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి 6గురి మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ రమేష్, సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యం వల్ల ఒక 3 ప్రాణాలు తీయడం జరిగింది. ఒక నిందితుడు అంతకుముందే అతని మీద కేసు పెట్టినాం మేము ఫోక్సో కింద దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకుండా ఆ ఫోక్సోలో మెన్షన్ చేసినాము వాడు చేసే థ్రెట్ ఉంది మనకు ఆ ఫ్యామిలీకి అని చెప్పేసి మెన్షన్ చేసినాము. అది పట్టించుకోకుండా 2 నెలలుగా దాన్ని మూసేసి దాని జోలిగా పోకుండా ఇప్పుడు మొత్తం ప్రాణాలు తీసేదాకా చేసి వీళ్ళు ప్రొటెక్షన్ ఇయ్యక. బెయిల్ ఎట్లా వస్తుంది? పోక్సో కింద మేము కేసు పెట్టిన తర్వాత 2 రోజులకే బెయిల్ వచ్చిందంట. వాడిని రిమాండ్కి తీసుకోలే, వానికి కనీసం స్టేషన్కి విలువలేదు, ఏం ఎంక్వైరీ చేయలేదు, కనీసం ఏం చేయలేదు. అవి మాకు చెప్పడం అది ఏది బెయిల్ వచ్చింది, బెయిల్ మీద తిరుగుతున్నాను. బెయిల్ మీద తిరిగినోడు కూడా 2 నెలల నుంచి వానికి కనీసం 2 నెలలు దగ్గరకు వస్తుంది. అని ఇంతవరకు కనీసం ఒక కౌన్సిలింగ్ వేయలే, ఒక ప్రొటెక్షన్ మాకు వేయలే, వానికి ఒక సీరియస్నెస్గా చెప్పలే. మరోవైపు 6 హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అతడు ప్రయాణించిన కారును నందిగామ సమీపంలో పోలీసులు గుర్తించారు. కారు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు కారు వదిలి నందిగామ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తూ ప్రత్యేక బృందాలు అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ కేసులో పోలీసులపైన వేటు పడింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు షాబాద్ ఎస్ఐ రమేష్ను సిపి తరుణ్ జోషి స్పష్టం చేశాడు. అదే సమయంలో సిఐ కాంతారెడ్డికి ఛార్జ్ మెమో జారీ చేశారు. కేవలం అరగంటలోనే 6 ప్రాణాలు తీసిన రాజ్ కుమార్ వ్యక్తిత్వం ముందు నుంచి ఎలా ఉండేది? మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు సరే, మరి భార్య పిల్లలను ఎందుకు చంపేశాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ అరగంటలోనే 6గురిని హత్య చేసిన మానవ మృగం. అతని మానసిక పౌరతిపై తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయి కనపడితే చాలు వెంట పడతాడు. నయానో భయానో ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయాన్ని కాస్త ప్రేమగా మలుచుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ వేధిస్తాడు. ఇది క్లుప్తంగా రాజ్ కుమార్ ప్రవర్తనా తీరు. అతనికి పెళ్లయింది, 2 పిల్లలున్నారు. అయినప్పటికీ కూడా పక్కింటి మైనర్ అమ్మాయిపై కన్నేశాడు. ఆ అమ్మాయి పరీక్షలు రాస్తుంటే ప్రేమ పేరుతో వేధించాడు. ఓసారి ఆమెను కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు. ఈ విషయం తల్లిదండ్రులకి తెలియటంతో వాళ్లు మందలించారు. కానీ రాజ్ కుమార్ తన వేధింపులు ఆపలేదు. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేయించారు. కొద్ది రోజులు పోలీసు విచారణ ఎదుర్కొన్న రాజ్ కుమార్కు అతని అన్న బెయిల్ ఇప్పించాడు. దీంతో జైలుకు వెళ్లకుండా బయటనే ఉన్నాడు. కానీ ప్రతి వారం పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. కానీ 1-2 సార్లు మాత్రమే పోలీసుల ఎదుట హాజరయ్యాడు. అయితే విషయం పెద్దదవుతుందనే ఉద్దేశంతో రాజ్ కుమార్ను బాలిక ఇంటి వద్ద నుంచి ఖాళీ చేయించి 4 కిలోమీటర్ల దూరంలో ఉండేలా తరలించారు. అంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. మరోవైపు పోలీసుల అనుమతితో తిరిగి అమ్మాయిని కాలేజీకి పంపించడం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు. రాజ్ కుమార్ మళ్లీ ఆమె వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బాలిక తండ్రి చనిపోయాడు. ఇదంతా 1 ఏడాది క్రితం జరిగింది. తండ్రి చనిపోవడంతో ఆ ఇంట్లో మగతోడు లేకుండా పోయింది. దీంతో మైనర్ బాలిక పట్ల మరింత సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు రాజ్ కుమార్. అంతేకాదు 1 ఏడాది క్రితం నీ మొగుడిని నేనే చంపాను, ఎవడైనా ఏమైనా పీకాడా అంటూ బాలిక తల్లిని బెదిరించాడు. దీంతో మర్డర్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా హతాశురాలైన బాలిక తల్లి లక్ష్మి ఈ విషయాన్ని పోలీసులకు చేరవేసింది. అటు రోజూ వేధిస్తున్న కారణంగా పోక్సో కేసు కూడా నమోదు చేసింది. తనపై మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోక్సో కేసు పెట్టి పోలీసుల చుట్టూ తిప్పారన్న కోపంతో రాజ్ కుమార్ ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే మైనర్ బాలిక కుటుంబాన్ని అంతం చేయాలని పంతం పట్టాడు. దానికి తోడు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కూడా రాజ్ కుమార్ను చీకొట్టింది. ఫలితంగా ఇంట్లోనూ సమస్యలు షురు అయ్యాయి. మైనర్ బాలిక విషయంతో ఇంట్లో రోజు రోజుకు సమస్యలు పెరిగిపోయాయి. దీనివల్ల భార్యతో విభేదాలు పెరిగి పెద్దవయ్యాయి. భార్యకు దూరంగా ఉంటూ వచ్చాడు. తనను భార్య దూరం పెట్టిందని, మైనర్ బాలిక కేసు పెట్టిందని తల్లిదండ్రులు ఎవరూ పట్టించుకోవట్లేదనే కోపం రాజ్ కుమార్లో ఉండిపోయింది. దీంతో ఎలాగైనా సరే వాళ్లపై కసి తీర్చుకోవాలని కోపంతో పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ముందుగా మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న 3గురిని చంపేశాడు. ఆ తర్వాత భార్య 2 పిల్లలను కూడా పాశవికంగా నరికేశాడు. అలాంటి నరరూప రాక్షసునికి బ్రతకనివ్వకూడదని స్థానికులు పార్వతి సరిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.